దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు దీవెనలు శుభములు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనము. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని ఈ యొక్క హెచ్చరిక కలిగినటువంటి వాక్యము, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకుడి అని కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక ద్వారా హెచ్చరించిన హెచ్చరికను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు ప్రతి ఒక్కరిని నీతి ప్రవర్తన కలిగిన వారై పాపము చేయకండి అని హితబోధ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పత్రికలో 14వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడంటే, అందరూ ప్రవచించినచో అవిశ్వాసులు ఉపదేశము పొందని వారైనను ప్రవచనములు వినిన వెంటనే పాపినని గ్రహించేలా చేయబడి వారు తమ పాపాలను ఒప్పుకునేలా వారు చైతన్యవంతులవుతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నీతి ప్రవర్తన అంటే నీతి ప్రవర్తన గలవారై మేలుకొనండి అని అంటున్నాడు కదా పౌలు గారు. ఇక్కడ నీతి ప్రవర్తన అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీతి ప్రవర్తన అంటే దేవుని నమ్మడమే నీతి. నీతి కలిగి ఉన్నవారు మాటలలో యథార్థత, చూపులలో యథార్థత, తలంపులలో యథార్థత, క్రియలలో కూడా యథార్థత కలిగి ఉంటారు. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 25లో మనము చూస్తున్నాము. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము మాట్లాడేవారే నిత్యము దేవునితో సహవాసము కలిగి దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉంటారు. దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలంటే ఎలాగా? నీతిని, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరిస్తూ ఉండాలి, హృదయపూర్వకంగా నిజం మాట్లాడే వాళ్ళే అయ్యి ఉండాలి. వాళ్ళు నిత్యము దేవునితో సహవాసము కలిగే ఉంటారు. అట్టివారికి దేవుని గూర్చిన జ్ఞానము తప్పకుండా కలిగి ఉంటారు. మానవులముగా మన చేతిలో ఏమీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త పలుకుతున్నాడు ఒక మాటని. ఇర్మియా గ్రంథములోనే 10వ అధ్యాయం 23లో అంటాడు, తమ మార్గము నేర్పరచుట నరుల వశములో లేదు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? నిత్యము దేవునితో సహవాసము కలిగి దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉంటాము. అయితే మానవులుగా మన చేతిలో ఏమీ ఉండదు. తమ మార్గాన్ని ఏర్పరచుకొనుట నరుని వశములో లేదు.
ఒక్క మార్గమే కాదు, సన్మార్గం ప్రవర్తించుట కూడా మానవుల వశములో లేదంటున్నాడు. ఇది స్వయంగా దేవుడు పలుకుచున్న మాట. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల చేతులు ఏమీ ఉండదని ఇర్మియా ప్రవక్త ద్వారా పలికించిన మాట ఇది. 10వ అధ్యాయం 23లో ఉంటుంది. తమ మార్గమును ఏర్పరచుట నరుల వశములో లేదు. అయితే ఏం చేయాలి మనము? నీతి ప్రవర్తన కొరకు, దేవుని జ్ఞానము కొరకు కీర్తనకారుడు అంటున్నాడు 27:11లో, దేవా నీ మార్గము నాకు బోధించుము, సరళమైన మార్గమున నన్ను నడిపించుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా దేవునికి ప్రార్థన చెయ్యాలి. సన్మార్గాన్న మనం నడవాలనుకున్నది మన వల్ల కాదు, దేవుడే మనకి సెలవు ఇవ్వాలి. దేవుని సెలవు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనము దేవునికి ప్రార్థన చెయ్యాలి. కీర్తన గ్రంథం 27:11 ఒకసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థనలోనే ఉంది మొత్తం. మనము ఎలా నడవాలన్నా, ఏ మార్గాన మనం నడవాలన్నా అది మన చేతిలో లేదు, దేవుడే అంటున్నాడు ఆ మాట. కీర్తనకారుడేమో కీర్తన గ్రంథం 27:11లో వర్ణిస్తున్నాడు, నీ మార్గము నాకు బోధించుము, సరళమైన మార్గము నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా నీతి ప్రవర్తనను, దేవుని గూర్చిన జ్ఞానము పొందుకుంటానికి మనము దేవునికి ప్రార్థన చేసి అవి దయచేయమని, దేవునికి నమ్మకముగా జీవించే భాగ్యము కలిగించమని దేవుని మనము ప్రార్థిస్తూ మనము నీతి ప్రవర్తన కలిగి ఉందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు. దేవా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తండ్రి ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, ధ్యానవాక్యమును చదువుకుంటూ ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి మంచి మార్గమున నడుచుటకు తండ్రి, నీ ఆజ్ఞ కొరకు తండ్రి మేము ఎదురు చూస్తున్నాము నాయన. మాకు తండ్రి మంచి మార్గమున మేము నడుచుటకు, నీతి ప్రవర్తన కలిగి జీవించటానికి నీ సెలవివ్వమని నిన్ను వేడుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.